స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఉగ్రవాద సంస్థ సంబంధాలు కలిగి ఉన్నారన్న అనుమానంతో బెజవాడలో నిఘా వర్గాలు జల్లెడపట్టి కేంద్ర నిఘా సంస్థలకు నివేదిక ఇవ్వడం సంచలనం సృష్టిస్తుంది. సరిగ్గా 2 నెలల కిందటే ఢిల్లీలోని నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం విజయవాడ పోలీసులను అప్రమత్తం చేసింది. సిమి సంస్థతో సంబంధాలు కలిగి ఉన్న వారు విజయవాడలో షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఉంటున్నారని కేంద్ర నిఘా వర్గాల సమాచారాన్ని అందించినట్టు తెలుస్తుంది. సిమి సంస్థతో సంబంధాలు కలిగిన వారుగా అనుమానిస్తున్న వారి కదలికలపై స్థానిక నిఘా వర్గాల్లో దృష్టి సారించాయి. దాదాపుగా 4 రోజుల పరిశీలన అనంతరం విజయవాడ నగరంలో 4, నగర్ శివారు ప్రాంతాల్లో మరో 6 అనుమానితులుగా గుర్తిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ 10 మందికి సంబంధించిన సమాచారాన్ని విజయవాడ నిఘా వర్గాలు కేంద్ర నిఘా సంస్థకు అందించాయి. 4 రోజుల క్రిందటే ఈ సమాచారాన్ని ఇచ్చాయి. ఈ ప్రక్రియ అంతా కూడా అత్యంత రహస్యంగా జరగడం విశేషం. అయితే గుర్తించిన అనుమానితులను సిమి ఉగ్రవాదులని ఇతిబద్ధంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి వీరంతా అనుమానితులుగానే ఉన్నారు. వీరి కదలికలపై అయితే నిరంతరాయంగా నిఘా కొనసాగుతుంది. కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో స్థానిక నిఘా వర్గాల పరిశీలనలో నగరంలోని పంజా సెంటర్, లబ్బీపేట, అశోక్ నగర్ లో అనుమానాస్పద వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తుంది. గొల్లపూడిలో కూడా కొందరు అనుమానిత వ్యక్తులు ఉన్నారని సమాచారం. విజయవాడ నగరంలో 4 అనుమానాస్పద వ్యక్తులను గుర్తించారు. మిగిలిన 6లో గొల్లపూడిలో 2, పేరు బయటకు రాని శివారు ప్రాంతాల్లో మరో 4 ఉన్నట్టున్నారని తెలుస్తుంది. అనుమానితుల గురించి సమాచారం కూడా ఆసక్తిని కలిగిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో వృత్తి చేస్తున్నారు. ఒకరిద్దరు మసీదుల దగ్గర భిక్షటం చేస్తుండగా 2 ఏసీ మెకానికల్ గా పనిచేస్తున్నారని తెలుస్తుంది. మసీదుల దగ్గర బడ్డీ కొట్టుల్లో కూడా ఉంటున్నారని సమాచారం. వీరి కదలికలపై ఇప్పటికీ నిఘా కొనసాగుతూనే ఉంది. స్థానిక నిఘా వర్గాలు ఇప్పటికీ వీరి కదలికలపై నిఘా వేశాయి. విజయవాడ నగరం షెల్టర్ జోన్ గా ఉంటుందన్నది కేంద్ర నిఘా సంస్థల అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది. అనుమానితులుగా గుర్తించిన 10 మంది పైన కూడా గత 4 రోజులుగా నిఘా కొనసాగుతూనే ఉంది. విజయవాడ నగరంలో ఇస్లామిక్ ధార్మిక సంస్థల కార్యకలాపాలు నాటి నుంచి నేటి వరకు కూడా కొనసాగుతున్నాయి. అవన్నీ కూడా పూర్తిగా ధార్మిక సేవా కార్యక్రమాలుగా తప్ప ఉగ్రవాద కార్యక్రమాలను ప్రేరేపించినట్లు గాని నిర్వహిస్తున్నట్లు గాని ఏనాడు జరగలేదు. అంజుమన్ ఏ ఇస్లామియా, జమాతా ఏ ఇస్లామియా వంటి సంస్థలు విజయవాడ నగరంలో సేవ, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.